ఎంత ఎండగా ఉంది నిజంగా. ఎండ కాదురా, వేడి. చదువుతుంటే నాకు అసలు వేడికి చెమటలు. ఇదిగో నాన్న, నీ ఉంగరం మర్చిపోయావు. వెంకటేశ్వర స్వామి చిటికి నీళ్ళు. ఛత్రపతి. థ్యాంక్ యూ. You're welcome. ఏంది ఇద్దరు వెనక్కి కూర్చున్నారు? టెంట్ గలీజ్గా ఉంది, పెంటగా ఉంది. రామచంద్ర ముందు కూర్చోరా కన్నా, నువ్వు కొద్దిగా కొంచెం ముందుకెళ్ళి కూర్చుంటాడు. ఎట్లా కూర్చుంటే నాకు తోడుగా ఉంటుంది. నీకేది కన్వీనియంట్ అదే కూర్చో. ముందురా. నీళ్ళలో ఆపుతావు. నీళ్లు ఉన్నాయి నాన్న. ఏం లేవు, నీళ్ళు లేవు. ఎందుకు లేవు? ముందు ఉన్నాయి కదా. ఇక్కడ లేవురా. సరే అట్టెళ్ళరా. బాబా అడ్జస్ట్ అవ్వడరా నాయన. చూసినా తీరా డోరు ఆటో తగిలేదు. డోర్లు బాగా డోర్ దిగేటప్పుడు చూసుకుని దిగాల. ఈ సైడ్ దిగేటప్పుడు పర్వాలే. వాళ్ళు ఎన్నిసార్లు చెప్తారు నీ క్లాస్? ఇది పెట్టుకో, నీ పర్సులో పెట్టేసుకో. తెచ్చావా పర్సు? ఏసీ వేసి వేస్తుందిరా. ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు చల్లగా అయింది చూడు సార్. కాదా? అవునా? ఏమో చల్లగా ఉన్నట్టు అనిపించింది. ఏసీ వస్తుంది. అది ఇప్పుడు వస్తుంది. ఇందాక బట్ల ఇందాక అసలు రానే రాలా. ఇందాక రాలే, ఎందుకంటే కార్ స్టార్ట్ చేయలే కదా. బెల్ట్ పెట్టుకోలే కన్నా. మనం 1 గంట కంటే అంత లేట్గా వెళ్తారు. నీకు ప్రోగ్రామ్ అంటే ఒక 2 గంటల ముందు చెప్పాలి కదా. ఇప్పుడు కూడా టైం వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలంటే నా వెనక కూర్చున్నావు అనుకో, వెనక సీట్లో, నీకు అప్పుడు ఐడియా వస్తుంది బండి స్టీరింగ్ ఐడియా.
వాడు సైడ్ ఇవ్వడు చూడు. పిల్లవాడు ఈ సైడ్ వస్తున్నాడే, వాడు చూసుకోడు చూడు, కారు వస్తుంటే మనమే చూడాలి. ఇదేనా? సుప్రభాతం చెప్తే ఇదే అంటావేరా? నాకు తెలియదు. నీకు ఏం తెలుసుకోవు, టైంకి మనం అక్కడ ఉండాలి. పొద్దున్నే చేస్తారు కదా పూజ, మధ్యాహ్నం ఏంది ఇంత మధ్యాహ్నం? మనం తీసుకోబోయే టర్నింగ్ ఒక 10 నిమిషాల ముందే తెలియాలి మనకు, అప్పుడే మనం ఒక సైడ్కి పోగలం.
ఏంది అట్ట పోతున్నాడో వీడు ఇట్ట పోతున్నాడు. వస్తున్నాడు పాపం. ఇంత సందులో రావటం పెద్ద రిలేటివ్. బాబు మమ్మల్ని కూడా పోనీ బాబు. వాడు చూడు, నేను ఇటు టర్న్ చేశాను అనుకో వాడికి తగులుతుందా స్కూటర్ వాడి. రామ రామ రామ. ఉప్పల్ మీద పోయింటే బాగుంది, ఆ జంక్షన్ మీద మెట్రో మీద తీసుకొస్తే ఇదే ప్రాబ్లం. కన్నా కొద్దిగా ఏసీ తగ్గించు కన్నా, చేతులు కట్టేసా. కట్టేద్దు, 1లో పెట్టా. కిందకు పైకి పోవాలి ఏసీ. ఏమైంది? దరిద్రుడు బైక్. బట్ వాడు నుంచి వెళ్ళాడు కదా నాన్న. వాడు ఇట్లే ముందేసాడు రా బ్రేక్. తగిలిందా? కొంచెం తగిలినట్టు. ఆదివారం కూడా బాగా తిరుగుతున్నారు అబ్బా. అసలు ఎవరు? ఇవాళ చాలా ఇన్ని లగ్గాలు ఉన్నాయి. ఓ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయా ఇవాళ? ఆదివారం కూడా అయినా ఈ తిరుగుతున్నారు. హైదరాబాద్ జనాలు ఇంట్లో ఉండరు. వస్తుంది, చెన్నైలో అలా ఉండేది కదా. అంత ఉండదు అక్కడ. ఎలా పోతున్నాడు చూడు. ఓకే మైట్ బి లెజెండ్ ఇన్ డ్రైవింగ్, బట్ స్టిల్ పక్కన వాడు అంత లెజెండ్ కాదు కదా. వాడు కన్ఫ్యూజ్ అయి గుద్దినా నీకే ఇబ్బంది, నువ్వు కన్ఫ్యూజ్ అయి గుద్దుకున్నా నీకే ఇబ్బంది.
ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ ఇప్పుడు చూడు వాడు అక్కడ బస్సు వస్తుంటే ఆ బస్సు మధ్యలో నుంచి వచ్చాడు. అవును. చాలా నేర్చుకొని ఎక్కాలి కన్నా. నేను కూడా ఇంకా ప్రాక్టీస్ చేయాలి. నాకు ఇక్కడే అమ్మా వెనకాల నాకు రోడ్లు తెలియాలి. నాకు డ్రైవింగ్ వచ్చింది, రోడ్ల గురించి ఇంకా స్టడీ చేయాలి. దీంతో నేను బతుకు తెల్లారేటట్టు. వాడు చూడు, వాడేమో దాని మన ఇద్దరి మధ్య పోవాలంటాడు. వెనక పోవచ్చు కదా, ఏమవుతుంది? ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది. వచ్చేస్తాడు ఇట్లా, ఈ సైడ్ నుంచి వస్తాడు, ఆ సైడ్ నుంచి వస్తాడు. బాగుంది కదమ్మా ఇది కూడా. ఆ ఏనుగు భలే కట్టారు కదరా ఇటుకలతో పైన, చూడ్డానికి బాగుంది. పెయింట్ అది. నిన్న పద్మ దడుచుకుంది. దీని మీద ఎవడో కారు బోనిచ్చాడు. మన స్కూటర్ని కొని దడుచుకుంది. అది డబ్బని అర్థమైంది కదా. నిన్నే ఉండు, నేను బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ట్రై చేస్తాను. పొట్ట బిగించుకోండి. పొడుగు పెట్టడు.
చాలా బిగుతుగా ఉంది పొట్ట. అబ్బా, నువ్వు సడన్ బ్రేక్ మాత్రం ఏ బాబు చెప్పుకున్నాను కాదు. తిండి దీన్ని డ్రై చేయలేము. కావాలంటే స్లోగా చేసుకో. దాని మీద పోదాం. సుప్రభాత్. రామా, నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావు అనుకో, నాకు చెయ్యి నొప్పి వచ్చినప్పుడల్లా నువ్వు చేయొచ్చు. తగ్గించు, నాకు సౌండ్ బోరుగా. ఎక్కువ తినలేమే కదా. కూర్చోడం చూడు. ఆ పిల్ల పర్వాలేదు, కొంచెం నీటి బట్టలు వేసుకునే అట్లా కూర్చుంది. నేను ఫోన్ కనెక్ట్ చేశాను బ్లూటూత్ కి. కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటే నీకేమన్నా అభ్యంతరం? ఎక్కడైనా మూల కాపీ తీసుకో, రోడ్డు మీద అందరు ఉండే చోట అట్లా కాకుండా. నాకు చెయ్యి నొప్పి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, నేను మామూలుగా ఆపేస్తాను. కొంచెం టైట్ గా ఉంది. అందులో ఇంత అన్నం తినేప్పుడు నేను డ్రై చేయ. ఎంత అన్నం తిన్ను, కొంచెమే కట్టినా. ఏమో నాకు అదే ఎక్కువ నా బతుక్కి. అందులో అవి మసాలాలు ఉంటాయి కదా. ఇది ఎగ్జిబిషన్. అవునా? చీరలు వెళ్ళొచ్చా? చీరలు వెళ్ళొచ్చా? వెళ్తా నా ఉంటే బొందలా ఉంటుంది. ఏం వద్దురా నాయన పోనీ. నేను చెప్తున్నా కదా, నా బొందలా ఉంటుంది. చెయ్యి నొప్పి అంటే అది జనరల్ గా వచ్చేదే. నేను కూర్చున్నా అనుకో, నువ్వు అలా తిరిగి వచ్చావు అనుకో, నా చెయ్యి నొప్పి పటాపట్ పోతుంది. అది టెంపరీ. వాళ్ళకు పోయి మళ్ళా చెప్పొద్దాం అంటే ఫుల్గా తిని వాళ్ళకి కనబడితే అసహ్యంగా ఉంటుంది. ఎవరు చెప్పట్లేదు. అలా చెప్పరు. అలా చెప్తే వాళ్ళకి ఇబ్బంది కదా. ఆ, ఒకసారి రిసీవ్ చేసుకోవడమే ఎక్కువ అంతమందిలో. పోమ్మా పో. పక్కనేసి వీళ్ళు నేను తక్కువ అన్నారు. ఎవరు? బుట్టలు. అవును, బుట్టలు వాళ్ళు. చచ్చిపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. ఇంకో తట్ట. ఇక్కడ ఉంది కదా సౌండ్.
ఏది అత్తారింటికి దాని శ్యామ్ సింగారాయ్. నాకు అది కన్ఫ్యూజన్. పాటకి డాన్స్ చేస్తున్నావు కాదురా ట్రైన్ తండేలు పోయిపోదాం అనుకున్నా. లేరా కొద్దిగా జరుగు. అబ్బా వాటర్ బాటిల్ తీసుకున్నావంటే ఉంది. ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొంచెం చేయి నొప్పుగా తగిలిందా పద్మ? తగలేదు, ఇగో వాటర్. వాటర్ ఇలా పాపం దాన్ని తగిలినట్టుంది నా చెయ్యి. తగిలిందా? నాకేం తగలలేదురా నాయన. హాయిగా ఇలాంటప్పుడు రిలాక్స్ గా ఆటోల్లో పోయి ఆటోలో వద్దాం అంటే వినవు. ఇటీ కన్నాది నీకు ఎక్కువ నాకేం లేదురా, టెన్షన్ కాదు. ఇదే ఈ దరిద్రపు చెయ్యి నొప్పి. అదైనా అన్నం ఎక్కువ తిన్నా. ఏం తిన్నావు? అన్నం వేసుకో తినలేదు కదా. సగం బారేసా మొత్తం. అంత కెలికి పెట్టావు. ఏం తినలే నేను నిజంగా. ఇంట్లోనే కొంచెం తిన్నాం కదా. ఏమి తినలేదు. ఎందుకు వస్తుంది అంటే అది నూనె ఉంటాయి కదే. నూనె మీ లోపల వెళ్ళి ఎందుకు వస్తుంది? నీకు మెంటల్ ఫీలింగ్ అన్న. ఇప్పుడు నీ పొట్టలోకి ఇక్కడికి వెళ్ళి ఉంటుంది ఫుడ్, అంతే. ఫుడ్ వల్ల ఏం కాదు అది. అవునా? బయాలజికల్ గా నువ్వు ఆయన అడుగు సూర్యప్రకాష్. నీకు మెంటల్ అంతే. ఇదేం చెప్పు, పచ్చిగా చెప్పాలంటే అలా రాదు నన్న చెయ్యి నొప్పి. ఐ కెన్ బెట్ ఆన్ దట్.
నేను కార్డియాలజిస్ట్ మంచిగా కాదురా చెయ్యి నొప్పి 349. చెయ్యి నొప్పి ఉంది. ఎందుకు? అలాగే. అది దేని వల్ల తెలియదు కదా. నేను చేయనా అని చూస్తున్నాను. వామ్మో మా ఆ? ఎందుకే మా ఎట్లా? మీద అంత రివెంజ్ ట్రై చేయనా అని అంత రివెంజ్ ఎందుకే మా మీద చెయ్యి ఉంచుతా కొంచెం ఇట్లా అట్లా. నువ్వు వద్దురా అమ్మ, నువ్వు చాలా డేంజరస్. అమ్మ నీ చెయ్యి చేయనా డ్రైవింగ్ అంటున్నా. ఆహా, అమ్మ వద్దు, చేస్తుంది వద్దు, వద్దు. డ్రైవింగ్. ఎందుకే అంత మా మీద పెద్ద కచ్చగట్టు ఏముందిరా కక్ష నిదానంగా నడుచుకుంటే వెళ్తా. అమ్మ, వద్దులే. వెళ్తారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎప్పుడు అలా ఉంటే ఇప్పుడు నేర్చుకోవకన్నా. నేర్చుకుంటూ కానీ నువ్వు ఫస్ట్ నువ్వు డిఎస్ఎల్ నీకు తెలియదే ఇది. నేను అవస్థపడ్డా కదా. అది కాలు అడ్జస్ట్ కావాలి నీకు ముందు, లేకపోతే బర్రని పోయి దాన్ని కొట్టేస్తావు. మాట అనే లోపల తగిలిపోతుంది. ఏమవ్వదు, కొంచెం కొంచెంగా తీసుకెళ్తా నాకు తెలుసు. సరే చూస్తాం. వస్తావా? ముందుకు వస్తావా? ఏమవ్వదు. ఆటోమేటిక్ గా నీకు ఇంకా వద్దు, వద్దులే. ఎందుకు అనవసరంగా మంచిగా పోయి వచ్చాం. నిమ్మలంగా వెళ్తాం రా. ఎప్పటికప్పుడు అలా ఫస్ట్ అసలు అటెంప్ట్ చేయాలి కదా. అలా ఏంటి భయపడి రోడ్ మీద కాదు అటెంప్ట్స్ వద్దులే. వాడు సర్టిఫై చేయి. నీవే ఎవరు డౌన్లోడ్ చేయమా తర్వాత గ్రౌండ్కి తీసుకెళ్ళవయ్యా. లేతే ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోమంటా? గ్రౌండ్కి తీసుకెళ్ళు. ఇప్పుడు పోదామా? నీది ఇంకా వాడు ఇంకా సర్టిఫై కూడా చేయలేదు దానికి కదా. పాపం నేర్చుకోవాలని ఉందిరా. ఏంటి సర్టిఫై చేసేది వాడు చేయడు. ఇంకో మళ్ళీ 4,000 అడుగుతాడు. ఇప్పుడు చూడు మా మనిషికి ఇదేలే నీకు నేను ఇప్పుడు పొట్ట నిండా ఉంది కదా, అందుకని నేర్పలేను. నీకు నేనే నేర్పిస్తాను. పొట్ట నిండా అనుకుంటే. భయపడితే ఎట్లా కదా. భయం అనేది ఉండదు. బోడి భయం కాదు, నీకు అసలు పూర్తిగా రాదు. ఆ కాడే చెత్తగా తోలేదని చెప్తే బాధపడతావు అనలేదు. చెత్తగా ఏం కాదు అని బొంద వాడు ఒకటి తొక్కుతుంటే నువ్వు తోలదాం అత్తుత్తు అన్నట్టు. బల్బు వాపు చూసి బల్బు అనుకోకూడదు. అదే బల్బు చూసి వాపు అనుకోకూడదు. అది ఏంది, నేను డ్రైవ్ చేసా ఆల్రెడీ దాంట్లో ఒకసారి. తెలుసా నీకు? నేను చేశాను, నీకు గుర్తుందో లేదో. అది మొత్తం నీకు క్లచ్ ఉండదమ్మా. క్లచ్ ఉండదు తెలుసు. అదే బ్రేక్ క్లచ్ లాగా నిమ్మడంగా చేసుకోవాలి. మనకు అక్కడ మనం బ్రేక్ జస్ట్ టచ్ చేసి వదులుతాం. మొత్తం ఇక్కడ కొంచెం ఒత్తాల్సి ఉంటుంది. ఒత్తక్కర్లేదు, ఇది కూడా టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ ఎలా ఆగుతుంది? క్లచ్ లేదు కదా. ఇక్కడ నువ్వు టచ్ చేయడమే. ఇక్కడ యాక్సిలరేటర్ ఒత్తకూడదు ఎప్పుడు కూడా. గుర్తు పెట్టుకోండి ఇద్దరు. యాక్సిలరేటర్ జస్ట్ టచ్ చేసి యాక్సిలరేటర్ జస్ట్ టచ్ చేస్తే చాలు. నీకు అది మళ్ళీ బ్రేక్ మీదకి వచ్చేస్తూ ఉండాలి. దాని ఎప్పుడైతే స్పీడ్ పికప్ చేసిందో యాక్సిలరేటర్, వెంటనే బ్రేక్ మీదకి వచ్చావు. ఎప్పుడు కాలు బ్రేక్ మీద ఉండాలి. ఇప్పుడు లేదు నా కాలు. ఎందుకో తెలుసా? అది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది. దీన్ని అసలు నువ్వు పెట్టుకుంటావు కానీ నొక్కవు. ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. యాక్సిలరేటర్ మీద కాలు పెట్టి నొక్కకుండా ఉండే స్టేజ్కి వెళ్ళాలి. నీకు ఆ కుదుపులకి అది పోయి యాక్సిలరేటర్ కదులుతుంటుంది కదా, అది చాలు. నువ్వు నొక్కనే అవసరం లేదు. నువ్వు నొక్కే ఉంటే అవునే. ఈ కుదుపుకే ఇప్పుడు నేనేం నొక్కటలే తెలుసా యాక్సిలరేటర్. నీకు నీకు డ్రైవ్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. అది వేరే. దానిలో చేయడం వేరే, కన్నన్నట్టు దీనిలో చేయడం వేరే. దానిలోనే కష్టం. దాంట్లో కొంచెం గేర్ సిస్టమ్. నీకు వచ్చేస్తుంది, నీకు వస్తుంది ఫస్ట్. కానీ నువ్వు ముందు డిమార్ట్ లో ప్రాక్టీస్ చేయాలి.
ఇక్కడ మార్కెట్ ఈరోజు ఆదివారం మార్కెట్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 26వ తారీఖు గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 26వ తారీఖున శివరాత్రి వస్తుంది. అందరూ హలో బండి అంతా ఒక రకంగా అయిపోతుంది. ఏంద్రా దుద్దు దుద్దు ఏందది? ఇది నా సంస్థానం, జాగ్రత్త. నువ్వు ధోని నీకో టీము. ఇదే నా మాట. నా మాటే శాసనం. అమ్మాయి, ఏందది? నోరమయ్య నేను ఉన్న పొత్తుల తిని ఇది నా సంస్థానం, జాగ్రత్త. నువ్వు ధోని నీకో టీము. ఇదే వాళ్ళ హౌస్. నేను ఇంకా ఇంటికి పోనీ పోను. అదే ఆ కార్నరే. ఇది ఇక్కడ ఉంటారా వాళ్ళు? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి బాగానే రిసీవ్ చేసుకున్నారులే కానీ SRI కదా? టైప్ చేసి 5555 అంతకన్నా ఏం చేస్తారు వాళ్ళు అంత జనాల్లో? రండి అని ఫోటో తీసుకుంటూ ఫోటో ఎందుకు అనవసరం? పాదాల మీద నడిచే యాత్రే పాదయాత్ర. రేవంత్ రెడ్డి చిత్ర అంటారమ్మా దాన్ని. ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్? ఎందుకు దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూని చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. నేను పానీపూరి అని ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు. దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు కాడి బూరులా ఉంటాయి కూడాను, ఇంత గొట్ట. అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నేల పోస్తాడు, అది తినడం. ఇంకా వై అంట. వాడు చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాల పరమ పవిత్రం. మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా? ఎవరు రుచి ఒకటే కాదు, ఎవరు గరికిపడ్డా? అలాగనే శుచి ఒక్కటే కాదు, శుచితో పాటు రుచి ఉండాలి. ఎప్పుడు ఆహారంలో 2 ప్రధాన లక్షణాలు, ఒకటి శుచి, 2 రుచి. అందులోనూ ప్రథమ ప్రాధాన్యం శుచి, రుచిగా శుభ్రమైందా కాదా. రుచి సరిపోతే అలాగా రాయించేద్దామండి. గరికపడ్డా? ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికీ పంచి పెట్టడానికి చక్కగా ఒక సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానం ఊపిన ఎవరింటికి వెళ్ళి ఏమంటే మా అక్క వెళ్ళి మా నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు, వస్తే రమ్మన్నారు, చేస్తే చావమన్నారంటే ఎవరు వెళ్తారో ఇంటికి? అంటే మన శుభలేఖలు అలాగే ఉంటాయి అనుకోండి. ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడు చూడనట్టు 2 చెంచాలు ఆ గిన్ని, అది వేయకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నామేంటి మనకి తెలుసా? అందులో ఓ గిన్ని, ఇదేంటి సుముహూర్తము, వీటి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ. అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ. అంటే అసలు వేసిన వారికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగ్ లో, దేనికి వివరం ఉండదు. మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు, మిమ్మల్ని నక్షత్రాలు ఏమనేవాడు ఉండడు, నీ ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు.
అక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగ్లు, కళ్యాణ వేదిక, బలానా వీధి సందులో కడితే 2A బస్సు ఎక్కి బలానా చోట దిగి నడిచి వస్తే ఆ తర్వాత కింద శుభముహూర్తము, బలానా డేటు, బలానా టైము కొంతమందికి, మళ్ళీ అందులో మళ్ళీ పంక్తిభేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగ్. ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళే వస్తే ముష్టి వాళ్ళు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు. ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే ఇప్పుడే వాడేస్తాడు. బుద్ధి చంపుతా. అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని బంగారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పరం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడ నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉండరు. ఓ బల్ల మీద ఉంటాయి చల్లటి గ్లాసులతో, అవి నాకు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి కదా, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి, లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు. ఇంత గొప్ప విందులు మనం. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు, భారతీయ సంస్కారములో పిలిచిన. ఇవాళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఎంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నాన్న కూడా పైగా వినాయకుడు పందిరేమో కేక పాటలు. వినాయకుడికి కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? అమ్మాయి చూసింది హరనవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మంచాన ఇవాళ మరి వినాయకుడు చూస్తే మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఎంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నాన్న కూడా కేక పాటలు. వినాయకుడికి కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? అమ్మాయి చూసింది హరనవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మంచాన. ఏందమ్మా ఎన్ని కార్లు పెట్టు, అటు వద్దా ఉంటే అది తీయడం కష్టం. స్కూటర్ వీడు కావాలని ఇంట పెడుతున్నా. అని కొట్టకు ప్లీజ్. ఇక్కడ రాళ్ళు పెట్టా. వెనకరికి మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, గారెలు వండుకోవాలంటే మా ఆవిడ ఎవరో అసలు లేదు అంటే నువ్వు ఒకసారి అన్నారు గారెలు వండుకోవాలి అంటే మా ఆవిడ ఏమున్నాయి గారెలు వండుకోవడానికి అపార్ట్మెంట్ మధ్యలో కూర్చొని నా కుర్చీ వేసింది. బస్ స్టాండ్ లో వస్తుంటాం పొద్దున్న 5:30. బస్సు రాలేదు అంటే మా ఆడికి అదో గడియాలని చూస్తాం. ఆమె తీసేయమని చెప్పవే వాడికి, చెప్తే చేయడా? దాన్నే బస్సు అంటారు. తీసేయమంటే వాళ్ళు పావురాన్ని చంపకు నాన్న. చూడండి ఆర్టీసీ అంటేనే బస్సు రాదని అర్థం. ఆర్ అంటే రాలేదు, బి అంటే తెలియదు, సి అంటే చెప్పలేదు. దిగండి. రాజమండ్రి వెళ్ళే బస్సు వచ్చిందా రాలేదు, ఎప్పుడు వస్తుంది తెలియదు, అసలు వస్తుందా రాదా చెప్పలేదు. ఏపీఎస్ఆర్టీసీ కూడా అంతే. ఏపీ అంటే ఆగితే పోదు, ఎస్ఆర్ అంటే సమయానికి రాదు, టీసీ అంటే తిరిగితే చెడిపోతుంది. దగ్గర ఇంక దాని గురించి చూడటం ఏంటి అర్థం లేనమాట. వచ్చాక ఎలా దగ్గర దిగిన తర్వాత చేసుకోరా. ఎవరిదో అది చెప్పు. గాలి కుక్స్ చేస్తున్నారే ఏంటి? ఏ పిచ్చాడు చెప్తాడైతే వెళ్ళి
చేసేనా? వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆకలికి ఉండలేక. ఎంతసేపు మరి పొద్దున ఎప్పుడో ఒకటి 2 ట్రేలు అయిపోయాయి కదా. వడపోతున్నా. నువ్వు తినకుండా నాకు తిను. నేను తినదే. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? శుభలేఖ రాసేశారు. వెంటనే ఒక్కసారి ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికీ పంచి పెట్టడానికి చక్కగా ఒక సంస్కారం వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదట రావాలి. ఆయన అందరినీ వెళ్ళి పెద్ద ఎత్తుగా పిలవాలి. పిలిచేటప్పుడు శివాలయ పట్టుకుని ఇంట్లో పిల్లలకి రాజపట్నం ఇంటికి వెళ్ళి యాదమ్మ అక్క వెళ్ళి రమ్మన్నారు. ఇంటికి మన శుభలేఖలు అలాగే ఉంటాయి అనుకోండి. వాళ్ళ రోజున ఏదో మనకి బిందు అంటే మన జన్మలో ఎప్పుడు చూడనట్టు 2 చెంచాలు ఒక గిన్నె. అదేంటంటే మన బతుకులో మనం ఎప్పుడైనా నిండు తిన్నారంటే మనకి తెలుసా? అందులో గిన్నె ఇదంటే సుముహూర్తము, వీటి లేచి మెంగళ సూత్రం కడుతున్నట్టుగా ఒక బొమ్మ,